ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ఈ విషయాన్ని ఛానల్ పెట్టి దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయిపోయినా కానీ ఈ విషయాన్ని ఇప్పుడు దాకా అంత డీప్గా చర్చకి ఎప్పుడూ కూడా తీసుకురాలేదు. దీనికి కారణం ఏమిటి అంటే మనకి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయాల్లో మనకి ఒకటి ఆకలి, నిద్ర, కామం. దీంట్లో మెయిన్గా కామానికి సంబంధించినటువంటి విషయాలు చాలా మనిషి ప్రీతిపాత్రంగా ఉండబట్టి వాళ్ళకి స్టార్టింగ్ డేస్లో ఎవరికి కూడా ఈ బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటి విషయాలని బోధన అనేది చెయ్యరు సహజంగా. ఇది మనకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రైమరీ లెవెల్లో చిన్నగా స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి సాధనలు, వాటికి సంబంధించిన జ్ఞానం, తర్వాత వాటికి సంబంధించినటువంటి కొన్ని సత్సంగాల ద్వారా ఫస్ట్ వాళ్ళని ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిపించడం అనేది జరుగుతుంది. కానీ మనకి ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మికత యొక్క మూలమైన స్థితి బ్రహ్మచర్యంతో మాత్రమే మొదలవుతుంది. ఇది వినటానికి కొంచెం కటువుగా అనిపించవచ్చు, కానీ మామూలుగా బ్రహ్మచర్యం లేకుండా పూజలు లేకపోతే వ్రతాలు సంథింగ్ చేసుకుంటే ఏం ఉపయోగం ఉండదా అంటే వాటి వల్ల మనకి ఫలితం అనేది వస్తుంది. అంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు, లేకపోతే దైవం యొక్క ఆశీస్సులు ఉండొచ్చు, మంచి జన్మలకి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ పూర్ణమైనటువంటి ముక్తి అంటే మనకి ఉన్నటువంటి దుఃఖాల నుంచి బయటపడటానికి, పూర్ణంగా బయటపడటానికి, పూర్ణమైనటువంటి ముక్తిని పొందటానికి బ్రహ్మచర్యం అనేది అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి ఈ మనిషి ఎలా పుట్టాడు అంటే ఒక కామం ద్వారా పుట్టాడు. అంటే మనిషి పుట్టటానికి కారణమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది మనిషి మళ్ళీ పుట్టడానికి కూడా కారణమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనిషి పుట్టడానికి కారణమైనటువంటి విషయం మనిషి మళ్ళీ అదే కామానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటే మళ్ళీ పుట్టడానికి కారణమవుతుంది. కాబట్టి ఇది అంత తేలికైనటువంటి విషయం అని చెప్పట్లేదు. 100% ఎవరికైనా కానీ ఇది చాలా కష్టమైనటువంటి విషయమే. కానీ నిజంగా ఎవరైతే ఇంటెన్సివ్గా సాధన చెయ్యాలి అనుకునేటువంటి సాధకులకి, అంటే తీవ్రతరంగా నేను సాధన చెయ్యాలనుకుంటున్నాను, నా జీవితంలో ఉన్నతమైనటువంటి దైవానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి స్థితుల్ని చూడాలనుకుంటున్నాను అనుకునేటువంటి సాధకులకి ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది తూచా తప్పకుండా పాటించాలి. అయితే ఈ బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటి ఎలాగ ఆచరించాలి, ఈ ఆచరణకు ఉండేటువంటి నియమాలు, పద్ధతులు ఏ విధంగా ఆచరించాలి, వాటికి సంబంధించినటువంటి చక్కటి ఫలితాలను ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం రాబోయేటువంటి వీడియోస్లో తెలుసుకుందాం. అయితే దీంట్లో ముఖ్యంగా బ్రహ్మచర్యం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే మనకి బ్రహ్మచర్యానికి సంబంధించి ప్రాణశక్తి, అంటే ఒక శరీరం కానీ ఒక జీవి కానీ పుట్టడానికి కారణమైనటువంటి ప్రాణశక్తి, జీవశక్తి దేని నుంచి వచ్చినాయి అంటే ఒకటి శుక్రం నుంచి, అండం నుంచి వచ్చినటువంటి విషయాలు. మరి ఒక శుక్రకణానికి అంత శక్తి, ఎంత శక్తి, ఒక వ్యక్తిని మహాత్ముడుగా, మహానుభావుడుగా, ఎంతో గొప్ప గొప్ప విషయాలు చేయగలిగేటువంటి వ్యక్తిగా మార్చగలిగేటువంటి శక్తి ఒక్క కణానికి ఉంటే, అయ్యే కొన్ని కోట్ల కణాలు, మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ కణాలు మీ శరీరంలో ఉంటే మీరు ఎంత శక్తివంతులుగా ఉంటారు, ఎంత మేధాపరంగా ఎంత మేధస్సు కలిగి ఉంటారు, ఇంకా ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతిని కలిగి ఉంటారు, ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనకి ఈ డాక్టర్స్ వీళ్ళు చెప్పే ఈ మాటలు దయచేసి వినకండి, అది అన్నీ కూడా బూటకం. మీ యొక్క అనుభవాన్నే మీరు ఎప్పుడైనా కానీ ఆధారంగా చేసుకోండి. ఎందుకంటే అది వేస్ట్ మెటీరియల్, పోయినా పర్లేదు, మీకు తోచినంత పారబోయండి, ఏమీ కాదు,
మీకు ఒకటి మీ అనుభవాన్నే మీరు తీసుకోండి, కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మకండి. ఎందుకంటే అది వేస్ట్ మెటీరియల్ అయితే ఈ చెప్పేటువంటి డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ వేస్ట్ మెటీరియల్ నుంచే కదా. మరి నువ్వు కూడా వేస్ట్ మెటీరియల్ అయిపోయావు. అది ప్రాణం, జీవ పదార్థం, అది శివస్వరూపం, అది శివస్వరూపం, అది సోల్. అది దాన్ని మనం అలా తక్కువగా చేసి చూడటం అనేది సహజంగా అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన శరీరం ఏదైతే ఉందో ఇది మోస్ట్లీ అన్ని విషయాలు దీంట్లో రక్తం, మాంసులు ఇవన్నీ కూడా మనకి తల్లి నుంచి వస్తాయి. తల్లి యొక్క అన్నం నుంచి మనకు వస్తాయి. తర్వాత మన శరీరంలో ఆత్మ అనేది తండ్రి నుంచి వస్తుంది. అంటే దీంట్లో కొన్ని చర్మం, బోన్స్, ఈ కొన్ని విషయాలు మటుకు తండ్రి నుంచే వస్తాయి. ఈ తండ్రి నుంచి వచ్చేది ఆత్మ, తల్లి నుంచి వచ్చేది శరీరం. కాబట్టి ఈ రెండు కూడా మనం ఆత్మ దర్శనం పొందాలి, ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అంటే అప్పుడు మనకి ఈ బ్రహ్మచర్యం అవసరమా లేదా? ఎందుకంటే అదే ఆత్మ నుంచి మనిషి జన్మ తీసుకున్నప్పుడు ఆ బ్రహ్మచర్యం అనేది ఆచరించకపోతే ఆ స్థితిని మళ్ళీ ఎలా పొందటం? లోపల ఏ మలినాలు ఉన్నా కానీ మనం శుద్ధమైనటువంటి చైతన్యంలోకి ప్రవేశించలేము, స్థిరంగా ఉండలేము. ఒకవేళ ప్రవేశించి అటు ఇటుగా వెళ్ళినా కానీ దాంట్లో స్థిరంగా ఉండటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది నిలవదు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే బిందువు చలనం జరిగితే మనస్సు చలించిపోద్ది. బిందువు స్థిరమైతే మనస్సు స్థిరమవుతుంది. అందుకనే ఒక సందర్భంలో శివుడు పార్వతితో బోధ చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, యోగి బిందువు అనేది చేజార్చుకోవటం వల్ల, అంటే బిందువుని కోల్పోవటం వల్ల ఎంతో శోకిస్తాడు అని చెప్తారు. అంటే ఈ బిందువు అంటే వీర్యపాతం, అది పోగొట్టుకోవటం వల్ల శక్తిని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఆ బాధల్ని అనేది అనుభవిస్తాడు. ఇంకా మనం ఇది ఇలాగే దాచిపెట్టేసుకొని ఎవరికి ఇది ఓపెన్ చేయకుండా ఎంతకాలం? ఇది వాస్తవం. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి వాళ్ళ మెంటాలిటీ కానీ, ప్రతి ఒక్క విషయం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీన్ని దయచేసి బలవంతంగా పాటించడం కాదు. దీని మీద కావాల్సింది ఏంటంటే అవగాహన కావాలి. అవగాహనతో బేసిక్ లెవెల్లో దాన్ని ఎలా జయించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించండి. కానీ బలవంత పెట్టి చేయటం వల్ల ఉపయోగం లేదు. ఒకటి, బ్రహ్మచర్యాన్ని అలాగే పాటిస్తే మీకు శారీరకంగా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అంటే మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇలాంటి విషయాలు కొన్ని మీరు ఉత్సాహంగా ఉండగలరు. ఎక్సర్సైజ్ చేసేది మీరు ఒక 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మీరు 1 అవర్ చేయగలరు. ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా ఉపయోగం పొందాలి అంటే ఖచ్చితంగా క్రియా ప్రాణాయామ చేసి తీరాలి. క్రియా ప్రాణాయామంలో ఏమవుతుందంటే మన మూలాధారలో దాగి ఉన్నటువంటి ఈ శక్తిని పైకి లాగటం జరుగుతుంది. పైకి లాగినప్పుడు మనకి ఒక మంట మీద ఒక వాటర్ బౌల్ పెట్టేసేసి ఉంచితే దాంట్లో ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి ఏంటి పైకి వెళ్ళేది అంటే అదే నీరు. ఇక్కడ కూడా వీర్యం కూడా శరీరంలో ఉష్ణోగ్రత అంటే కుండలిని యాక్టివేట్ అయినప్పుడు ఆ వేడి వల్ల అది కూడా మరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళేది ఏంటంటే ఓజస్సు గనక మనకి వెన్ను నుంచి ప్రయాణం చేసి బ్రెయిన్కి చేరి బ్రెయిన్లో ఒకసారి స్టోర్ అయితే మీరు పొందేటువంటి ఆనందం మాటలలో చెప్పలేనిది. ప్రపంచంలో ఎటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి సుఖాలు కానీ ఆనందాలు కానీ ఏవి కూడా ఇవ్వలేనటువంటి ఆనందం అని. కాబట్టి క్రియాయోగ అనేది చాలా సఫిషియెంట్గా చాలా స్పీడ్గా వెళ్ళేటువంటి మార్గం. దీంట్లో ఆ ఓజస్సుని మన ఈ వీర్యాన్ని ఓజస్సు కింద మలిచేటువంటి ప్రక్రియలో ప్లస్ బ్రహ్మచర్యాన్ని పాటించటంలో ఇక రారాజు అంటే కేచరి ముద్ర, శాంభవి ముద్ర, ప్రాణాయామ, ఇవి మనకి సంపూర్ణంగా
మనం అటు బ్రహ్మచర్యంలో ఉండటానికి, ఇటు కుండలిని జాగృతికి ఉన్నతమైనటువంటి మనకి ఉన్నతమైనటువంటి చక్రాల వైపు మన శక్తి అనేది ప్రవాహం జరిగి ఆత్మ సాక్షాత్కారానికి, సిద్ధులకి, ప్రతి ఒక్కదానికి వాళ్ళు ఏంటంటే పేరుకి వాళ్ళు ఏంటంటే సిద్ధత్వం ఎలా ప్రాప్తిస్తుంది అంటే వాళ్ళకి అది తెలవక ఏమి అనేది విషయం అర్థం కాదు. వాళ్ళ పేర్లు కూడా సిద్ధ 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 ఇలా పెట్టుకుంటారు. అలా వెళ్ళాలని ఉంటుంది. కానీ బ్రహ్మచర్యం అనేది ఆచరించకుండా, సాధన చేయకుండా సిద్ధత్వం అనేది ప్రాప్తించదు. కాబట్టి మనం చేసేటువంటి సాధనలో ఆ పట్టు దొరకాలి. మనకి బ్రహ్మచర్యంలో పట్టు దొరకాలి. బ్రహ్మచర్యం చేస్తూ మీరు సాధన చేయండి. ఉన్నతమైన ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అండి ఏంటంటే, ఒకేసారి ఒక జీవిత కాలం చేసేద్దాం, లేకపోతే ఒక 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసేద్దాం కాదు. చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి. బ్రహ్మచర్యానికి, సాధనకు కూడా ఒక చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి. అవి అచీవ్ అవ్వండి. అచీవ్ అయిన తర్వాత ఈ మధ్యలోనే మీకు ఆ ఆనందానికి సంబంధించినటువంటి ఒక ఫ్లేవర్ మీకు ఎప్పుడైతే దొరుకుతుందో ఆటోమేటిక్గా చేయటం అలవాటు అయిపోద్ది. అటువైపు నడవటం అలవాటు అయిపోద్ది. హ్యాపీగా వెళ్ళిపోతాం. కష్టం కాదు ఇది. చిన్న చిన్నగా ఫీడ్ చేయండి. అప్పుడు మనకి ఈజీ అయిపోద్ది. మార్గంలో నడవడం ఈజీ అయిపోద్ది. ఎవరైనా కానీ క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.